తాజాగా నటించిన చిత్రం శ్రీ విష్ణు సింగిల్. కామెడీ ఫ్యామిలీ డ్రామాతో అలరించే ఈ యంగ్ హీరో ఈసారి కూడా అదే జోనర్ లో మరింత కామెడీ డోస్ పెంచి థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మే 9న ఆ చిత్రం గ్రాండ్ గా విడుదలవుతుంది. కాగా ఇప్పటికే సింగిల్ మూవీ యుఎస్ఏలో ప్రీమియర్స్ పడింది. మూవీ చూసిన ప్రేక్షకుల స్పందన ఎలా ఉందంటే శ్రీ విష్ణు సినిమా హిట్ అని చెప్తున్నారా, ఫట్ అని చెప్తున్నారా అనేది వివరాల్లోకి వెళ్తే తెలుస్తుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, కళ్యా ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. విద్యా కొప్పినిడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మాతలుగా వ్యవహరించారు. శ్రీ విష్ణు హీరోగా నటించగా కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా మెరిశారు. కార్తిక్ రాజు కథ దర్శకత్వం వహించారు. ఆర్ వెల్రాజ్ సినిమాటోగ్రఫీని అందించారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ గా బాధ్యత వహించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ఫన్ ఫీల్డ్ సినిమాగా రూపుదిద్దుకుంది. ఈ సినిమా విడుదల కాబోతున్న సమయంలో ప్రీమియర్ స్టాక్ ఆసక్తికరంగా మారింది. శ్రీ విష్ణు సింగిల్ తో కడుపుబ్బ నవ్వించడం మాత్రం గ్యారంటీ అంటున్నారు. ప్రథమార్థంలో శ్రీ విష్ణు భయంకరమైన కామెడీని డెలివరీ చేశారని ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతోనే నిండిపోతుందని, శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ కామిక్ టైమింగ్ కు థియేటర్ మొత్తం కడుపుబ్బ నవ్వుకుంటుందని ప్రీమియర్స్ ఆడియన్స్ చెప్తున్నారు. లాజిక్లతో సంబంధం లేకుండా ఈ సినిమాను చూడాలని, కేవలం ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. సెకండ్ హాఫ్ లోను కామెడీతో పాటు ఎమోషన్, రొమాంటిక్ సీన్లు అదిరిపోతాయని చెప్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాలో పేలిన కామెడీ వైరల్ మూమెంట్స్ ను ఫ్రెష్ కంటెంట్ తో శ్రీ విష్ణు వెండితెరపై రీక్రియేట్ చేశారని చెప్తున్నారు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఆడియన్స్ కు అన్లిమిటెడ్ ఫన్ గ్యారంటీ అని ట్విట్టర్ లో అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఫన్ కు మాత్రం కొదవలేదని, డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయని ఆడియన్స్ చెప్తున్నారు. రెప్పపాటు వేగంతోనే కామెడీ సీన్లు మారుతూనే ఉంటాయని, ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా అని అంటున్నారు. ఇదే సమయంలో కాస్త నెగిటివ్ ఫీడ్ కూడా వస్తోంది. సెకండ్ హాఫ్ ను దర్శకుడు హ్యాండిల్ చేయటంలో తడబడ్డాడని అంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్లను డీల్ చేయటంలో స్క్రీన్ ప్లే బాలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెకండ్ హాఫ్ లోని కొన్ని సీన్లు అంతగా ఆకట్టుకోవని, ముఖ్యంగా భావోద్వేగభరితమైన సన్నివేశాలను అంత ఆకట్టుకునేలా ఉండవని చెప్పారు. అలాగే మ్యూజిక్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిందని అంటున్నారు. క్లైమాక్స్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి సినిమాకు వెళ్లిన వారికి లాజిక్లతో సంబంధం లేకుండా అన్లిమిటెడ్ ఫన్ అందిస్తారనేది స్పష్టమవుతోంది. శ్రీ విష్ణు సింగిల్ చిత్రానికి యుఎస్ఏలో మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఓపెనింగ్స్ $50,000 వసూళ్లు చేసిందని ఇప్పటికే మేకర్స్ చెప్తున్నారు. ఈ క్రమంలో సినిమా టాక్ తెలుగు స్టేట్స్ లో ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. 2 గంటల 9 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రివ్యూలను అందుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోతోంది.